నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ సోని. తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇక ఈ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఇక 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, విజేతలను ప్రకటిస్తారు. ఇక్కడ సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలకు 12,960 మంది, అలాగే 27,628 వార్డులకు 65,455 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ విడతలో 5 గ్రామాలు, 169 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఇక్కడ ఎన్నికలు లేవు. సో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, లెక్కింపు, విజేతల ప్రకటన ప్రక్రియపై మరిన్ని వివరాలు త్వరలో అందిస్తాం. ఇక ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన తొలి విడత పోలింగ్ ఏ మేరకు సజావుగా సాగుతోంది, అండ్ అలాగే మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ మాత్రమే ఉండడం అండ్ ఓటర్ల హాజరుపై ఏ మేర ప్రభావం చూపుతుంది. ఇక 3,834 సర్పంచ్ స్థానాలకు 12,960 మంది పోటీ చేయడం గ్రామీణ రాజకీయాల్లో ఏ సంకేతం ఇస్తుంది. ఇక 65,455 మంది వార్డు అభ్యర్థులు బరిలో నిలవడం ఎన్నికల పోటీ తీవ్రతను ఎలా చూపిస్తోంది. ఇక 5 గ్రామాలు, 169 వార్డుల్లో నామినేషన్ లేకపోవడం వెనుక కారణాలు ఏంటి. ఇక 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది, భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అండ్ పోలింగ్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఉద్రిక్తలు లేదా మోడల్ కోడ్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఇక ఓటర్ల ఉత్సాహం ఏ విధంగా కనిపిస్తోంది, అండ్ ఏ వర్గం ఓటర్లు ఎక్కువగా హాజరవుతున్నారు. ఇంకా చూసుకుంటే గ్రామాల వారీగా పోలింగ్ శాతం ఎలా ఉంది, ఏ ప్రాంతంలో తక్కువ, ఎక్కడ ఎక్కువ ఉన్నారు. ఇక ఈ విడత ఫలితాలు గ్రామ స్థాయి అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపవచ్చు అనేది మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఈ విధంగా సాగుతున్నాయి. అండ్ 2, 3, 4, 2 నుంచి 5 లోపు అయితే మనకి తెలిసిపోతుంది ఎవరు సర్పంచ్ ఏంటి అనేది. ఈ రోజు గ్రామవాడలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా సో ఎలక్షన్స్ సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు అప్డేట్స్ అందిస్తున్నాం. కీప్ వాచింగ్.